అందరికీ నమస్కారం. దేవి నవరాత్రులు నైవేద్యాలు సిరీస్లో ఈరోజు డే 7 కోసం కదంబ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద సైజ్ బంగాళదుంప, ఒక చిన్న వంకాయ, ఒక క్యారెట్, 2 నుంచి 3 గోకరకాయలు, ఒక చిన్న సైజ్ దోసకాయ, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చీలు, అలాగే ఒక 2-3 బెండకాయలు. వీటితో పాటు మనకు 1 కప్పు రైస్, సగం కప్పు శనగపప్పు మరియు పోపు సామాగ్రి కావాలి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మెన్షన్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటిని సన్నగా తరుక్కొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత దీనికంటే ముందే ఒక 1/2 అవర్ పాటు మనం బియ్యం ఇంకా కందిపప్పుని నానబెట్టుకోవాలి. కందిపప్పు బియ్యం ఇలా మంచిగా 1/2 అవర్ నానిన తర్వాత దీనంతా తీసుకొని మనము ఈ వెజిటేబుల్స్ వేసిన కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యంకి 1/2 కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి. ఇలా మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం కందిపప్పుని మొత్తం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కప్పు సైజ్ అంత బియ్యం తీసుకున్నాము. ఇదే కప్పులో 1/2 కప్పు కందిపప్పు కూడా తీసుకున్నాం. సో సేమ్ కప్పులో 6 కప్స్ వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోసుకున్న తర్వాత కూరగాయలన్నీ పైకి తేలుతాయి. ఇలా తేలిన కూరగాయలన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకొని అందులో ముందుగానే నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1 కప్పులో నానబెట్టుకోవాలి. ఆ కప్పులో వచ్చేంత వాటర్ తీసుకొని అవి పోసుకొని దాని తర్వాత ఒక టమాటోని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు చూపిస్తున్న స్పూన్లో ఒక 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. ఈ రెసిపీలో టేస్ట్ మొత్తం వచ్చేది సాంబార్ పౌడర్ నుంచే, కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు సాంబార్ పౌడర్ని యూస్ చేయొచ్చు. మేము 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాము. 2 స్పూన్స్ యూస్ చేస్తే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. మీకు కనుక ఫ్లేవర్స్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకో 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం కలర్కి తగ్గట్టు పసుపు వేసుకొని మొత్తంని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దానికి మనము మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వరకు ఇచ్చి ఉడకనివ్వాలి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. ముందుగా ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి మంచిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. జీలకర్ర ఆవాలు మంచిగా వేగిన తర్వాత అందులోనే మనం ఒక 5 నుంచి 6 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త లైట్గా వేగుతున్న టైంలోనే 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, జీడిపప్పు ఇవన్నీ వేగిన తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ ఉంటేనే ఇంకా బాగుంటుంది, కాబట్టి 2-3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకున్నా ఏమీ అవ్వదు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా చిటపటలాడుతూ వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర కడిగి వేసుకోవాలి. పోపు మొత్తం ఒకసారి మంచిగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి.
ఇలా అయిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెడంతు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మన కదంబ ప్రిపేర్ అయిపోతుంది. ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కుక్ చేసుకొని ఒకసారి నీట్గా కింది నుంచి మొత్తం కలుపుకోవాలి. వెజిటేబుల్స్ రైస్ మొత్తం నీట్గా కలిసిపోవాలి. అలా కలిసిపోయిన తర్వాత కొద్దిగా మెత్తగా చేసుకున్నా పర్లేదు. ఇది సాంబార్ రైస్ లానే ఉంటుంది, కాకపోతే అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా, కొంచెం మెత్తగా చేసుకోండి. ఇలా మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును వేసుకోవాలి. పోపు అంతా వేసి ఒక్కసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కదంబ రెసిపీ ప్రిపేర్ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలాగో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమారెడ్డి పల్లె ఛానల్. Thank you.